చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ టీమ్ సిఎస్కే. సిఎస్కే ఇప్పటివరకు ఐపీఎల్‌లో 15 సీజన్లు ఆడితే అందులో 12 సీజన్లు ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయ్యారు. అండ్ 10 సార్లు ఫైనల్స్ ఆడారు. ఇప్పటివరకు ఏ టీమ్ కూడా ఇన్ని ఫైనల్స్ ఆడలేదు. సిఎస్కే మొత్తం 5 ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్‌తో కలిసి జాయింట్ మోస్ట్ ఐపీఎల్ టైటిల్స్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇంకా ఈసారి సీఎస్కే సిక్స్త్ ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలని మంచి కసి మీద ఉన్నారు. ఈ సీజన్ సీఎస్కే టీమ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఈసారి మెగా ఆక్షన్ తర్వాత సిఎస్కే స్క్వాడ్లో చాలా చేంజెస్ జరిగాయి. ఎప్పుడు సిఎస్కే వాళ్ళ కోర్ ప్లేయర్స్ని బైబ్యాక్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి దీపక్ చహర్, మిచెల్ శాంట్నర్, తుషార్ దేశపాండే లాంటి ప్లేయర్స్ వేరే టీంకి వెళ్ళిపోయారు. ఇంకా సిఎస్కే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ముందుగా ఒక ఓపెనర్గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కంటిన్యూ అవుతాడు. 2020 సీజన్లో సిఎస్కే టీం తరపున డెబ్యూ చేసిన రుతురాజ్ గైక్వాడ్ 2021 సీజన్లో తన అదిరిపోయే బ్యాటింగ్తో 635 రన్స్ స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇంకా 2024 సీజన్లో ధోని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అండ్ ఆ సీజన్ రన్ రేట్ కారణంగా ప్లే ఆఫ్స్కి రీచ్ అవ్వలేకపోయారు. ఇంకా రుతురాజ్ గైక్వాడ్తో పాటు ఇంకో ఓపెనర్గా డెవాన్ కాన్వే తన ఓపెనింగ్ పార్ట్నర్గా ఉండబోతున్నాడు. ఈ ఓపెనింగ్ పేర్ ఆల్రెడీ ఐపీఎల్లో ఎంత సక్సెస్ఫుల్ అయిందో మనందరికీ తెలుసు. 2023 సీజన్లో సిఎస్కే ట్రోఫీ సాధించడంలో ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి రోల్ ప్లే చేశారు. ఇంకా డెవాన్ కాన్వేకి తోడుగా రచిన్ రవీంద్ర కూడా ఓపెనింగ్ ఆప్షన్గా ఉన్నాడు. ఇంకా నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠికి మంచి బ్యాలెన్స్ అందిస్తాడు. లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్కి ఆడిన రాహుల్ త్రిపాఠి మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అండ్ ఈ సీజన్ కూడా రాహుల్ త్రిపాఠి సిఎస్కేకి నెంబర్ 3లో ఆ స్టెబిలిటీ ఇస్తే బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంటుంది. ఇంకా త్రిపాఠికి బ్యాకప్గా దీపక్ హుడా, విజయ్ శంకర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ రాహుల్ త్రిపాఠి ఫెయిల్ అయితే వాళ్ళు టీంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి సిక్సర్ కింగ్ శివం దూబే ఉంటాడు. శివం దూబే సిఎస్కే టీంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వేరే లెవెల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్స్ని పెద్ద పెద్ద సిక్స్లు కొడుతూ మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ తగ్గిపోకుండా స్కోర్ని పరుగులు పెట్టిస్తుంటాడు. ఇంకా దూబే తర్వాత స్పిన్ ఆల్రౌండర్స్గా జడేజా, అశ్విన్ నెంబర్ 5, నెంబర్ 6లో కంటిన్యూ అవుతారు. అశ్విన్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ సిఎస్కే టీంలోకి వచ్చాడు. మళ్ళీ తన హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాడు. ఇంకా జడేజా గురించి తెలిసిందే, సిఎస్కే టీంకి మంచి ఆల్రౌండ్ షోతో మ్యాచ్లు గెలిపిస్తాడు. జడేజా బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా సిఎస్కేకి మంచి ఫినిష్లు అందిస్తాడు. ఇంకా నెంబర్ 7లో ద మ్యాన్ మహేంద్ర సింగ్ ధోని. ధోని గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. తన కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్, వికెట్ కీపింగ్తో సిఎస్కే టీంకి 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. ఐపీఎల్లో గ్రేటెస్ట్ కెప్టెన్గా నిలిచిపోయాడు. ఇప్పుడు బ్యాటింగ్లో అంత స్టెబిలిటీ లేకపోయినా కూడా ప్యూర్గా ఫ్యాన్స్ కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇంకా నెంబర్ 8 చూసుకుంటే సిఎస్కే కడైకుట్టి సింగం శామ్ కరణ్ మళ్ళీ సిఎస్కే టీంలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. మంచి బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా బాగా రన్ స్కోర్ చేయగలడు. ఇంకా నెంబర్ 9లో ఖలీల్ అహ్మద్ ఉండగా నెంబర్ 10లో నూర్ అహ్మద్ ఉండబోతున్నాడు. ముఖ్యంగా సిఎస్కే నూర్ అహ్మద్ని 10 కోట్లు పెట్టి కొన్నారు. చెన్నై చపాక్ పిచ్కి స్పిన్ అనుకూలిస్తుంది కాబట్టి జడేజా, అశ్విన్తో పాటు నూర్ అహ్మద్ ఇలాంటి క్వాలిటీ బౌలర్ ఉంటే ఇంకా వాళ్ళకి తిరుగుండదు. ఒకవేళ ఏవే గేమ్స్లో ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్తో వెళ్ళాలి అంటే నేథన్ ఎల్లిస్, ముఖేష్ చౌదరి లాంటి క్వాలిటీ బౌలర్స్ కూడా ఉన్నారు. ఇంకా జెమీ ఓవర్టన్ లాంటి మంచి ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. ఇంకా నెంబర్ 11లో మతీషా పతిరానా ఉంటాడు. గత 3 ఇయర్స్‌గా సీఎస్కే టీమ్‌కి డెత్ ఓవర్స్‌లో మంచి బౌలింగ్‌తో వికెట్లు తీస్తూ చాలా మ్యాచెస్ గెలిపించాడు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్‌గా చూసుకుంటే దీపక్ హుడా, విజయ్ శంకర్, నేథన్ ఎల్లిస్ లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. షేక్ రషీద్, ముఖేష్ చౌదరి లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. ఇంకా ఫైనల్‌గా సీఎస్కే టీమ్ ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉండబోతుంది. ఇంకా ఈ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11తో వెళ్తే సీఎస్కే ఈసారి పక్కా సిక్స్త్ ఐపీఎల్ ట్రోఫీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.